వారి వయసు 25 ఏళ్లు. వయసు చిన్నదే అయినా రాజకీయంగా కీలక విజయాలు అందుకున్నారు. 25 ఏళ్లకే పార్లమెంటులో అడుగు పెడుతున్నారు. ఆ నలుగురు ఎవరు? 2024 సార్వత్రిక ఎన్నికల్లో నలుగురు యువ ఎంపీలు పార్లమెంట్లో అడుగుపెట్టారు. 25 ఏళ్లకే లోక్సభకు ఎన్నికయ్యారు. పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్ సమాజ్వాదీ పార్టీ నుంచి ఎన్నిక కాగా, శాంభవి చౌదరి లోక్ జనశక్తి రామ్ విలాస్ పార్టీ నుంచి, సంజనా జాతవ్ కాంగ్రెస్ టికెట్ పై విజయం సాధించారు. బీహార్లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి గెలిచారు శాంభవి చౌదరి. జేడీయూ సీనియర్ నేత మంత్రి అశోక్ చౌదరి కూతురైన శాంభవి కాంగ్రెస్ అభ్యర్థి సన్నీ హజారీపై 1,87,000కు పైగా ఓట్ల మెజారిటీతో విక్టరీ కొట్టారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో శాంభవి చౌదరి ఎన్డీఏ యువ అభ్యర్థి అంటూ హైలైట్ చేశారు ప్రధాని మోదీ. ఇక సమాజ్వాదీ పార్టీ తరపున లోక్సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడు పుష్పేంద్ర సరోజ్. ఈయన రాజకీయ వారసుడే. 5 సార్లు ఎమ్మెల్యే, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఇంద్రజిత్ సరోజ్ కుమారుడు. ఉత్తరప్రదేశ్లోని కౌశంబి పార్లమెంటరీ స్థానం నుంచి బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ పై 1,00,000 మెజారిటీతో విజయం సాధించారు. 25 ఏళ్లకే పార్లమెంటు మెట్లు ఎక్కుతున్నారు. ఎస్పీ తరపున పార్లమెంటుకు మరో యువ ఎంపీ ప్రియా సరోజ్. మచిలీషహర్ నియోజకవర్గం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ భోలానాథ్ పై 35,000కు పైగా మెజారిటీ సాధించారు. 3 సార్లు ఎంపీగా ఎన్నికైన తూఫానీ సరోజ్ కూతురే ప్రియా సరోజ్. కాంగ్రెస్ నుంచి లోక్సభకు ఎన్నికైన సంజనా జాతవ్ వయసు 25 ఏళ్లే కానీ రాజకీయ పోరాటం కొత్త కాదు. 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 409 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు భరత్పూర్ బీజేపీ అభ్యర్థి రామ్ స్వరూప్ కోలీపై 51,983 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన సంజనా చావత్ భర్త రాజస్థాన్ పోలీసులో కానిస్టేబుల్. తనకు 23 లక్షల విలువైన ఆస్తులుండగా 7 లక్షలు అప్పులున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు సంజన. ఎంపీగా గెలిచిన తర్వాత కౌంటింగ్ కేంద్రం వద్ద సంజనా జాతవ్ డాన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.